హలో నేను మీ సిఎస్ రావు. స్పీకర్ తమ్మినేని సీతారాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎమ్మెల్యేస్ని పిలిచారు, మాట్లాడారు. ఇప్పటికే గంటా శ్రీనివాసరావు మీద అనర్హత వేటు వేశారు. రాబోయేటువంటి రోజుల్లో రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రెబల్ ఎమ్మెల్యేలు, అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళ మీద కూడా ఆయన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అందించడానికి విజయవాడ నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, గుడ్ ఈవినింగ్. సార్ నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు ఇవాళ తమ్మినేని సీతారాము కొంతమంది ఎమ్మెల్యేలను పిలిపించారు, మాట్లాడారు అని చెప్పి తెలుస్తూ ఉంది. ఏంటి, ఎవరెవరిని పిలిపించారు, ఏం మాట్లాడారు అనేది తెలుస్తుంది మీకున్న సమాచారం ప్రకారం? సార్ రెబల్ ఎమ్మెల్యేలైన కోటంని, అట్లానే మేకపాటిని, ఉండవల్లి శ్రీదేవిని, ఆనంద వెంకటరెడ్డిని పిలిపించి అడగడం జరిగిందండి. యాక్చువల్గా అయితే వాళ్ళు ఏం చెప్పారంటే 4 వారాల పాటు గడువు అడిగారండి. అడిగారు, అయినా కానీ ఇవ్వటానికి కుదరదని చెప్పేసి అన్నారు. వీరు వచ్చి స్పీకర్ ఎదురుగా హాజరయ్యారండి. వాళ్ళు వివరణ ఇచ్చారండి. అయినా కానీ ఆ వివరణకి వాళ్ళు సంతృప్తి చెందలేదండి. చీఫ్ విప్ ప్రసాద్ రాజు ఆధారాలు సమర్పించారు. ఇండియన్స్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం ఇవి చెల్లవని చెప్పేసి వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు చెప్పేసి అంటున్నారు సార్. ఒకటి ఇక్కడ శ్రీనివాస్, ఇవాళ హాజరైనటువంటి వాళ్ళు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉన్నారు, ఆనం రామనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి ఉన్నారు, అలాగే చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు. ఈ నలుగురు హాజరయ్యారు. గతంలో కూడా ఈ నలుగురిని పిలిచారు, కొంతమంది హాజరు కాలేదు. బట్ ఈసారి నలుగురు హాజరయ్యారు. సో ఇప్పుడు గంటా శ్రీనివాసరావు మీద అనర్హత వేటు వేశారు ఆల్రెడీ. సో 175 మంది ఎమ్మెల్యేలు 174 ఇప్పుడు అసెంబ్లీలో ఉన్నారు. ఈ నలుగురు మీద కూడా అనర్హత వేటు వేసేటువంటి అవకాశం ఉందా? అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారండి. ఎందుకంటే రేపు పొద్దున జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో ఆ ప్రభావం అనేది చూపించే అవకాశం ఉందండి. అందుకని వీరి మీద కంపల్సరిగా అనర్హత వేటు వేస్తామని చెప్పేసి అని ఒక శ్రీనివాస్, ఇప్పుడు ఆల్రెడీ రాజ్యసభకు సంబంధించి ఎన్నికలు జరగబోతున్నాయి. దానికి సంబంధించి 3 రాజ్యసభ సభ్యులకి అవకాశం ఉంది. ఈ 3కి సంబంధించి ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించేసింది. అయితే తెలుగుదేశం పార్టీ పోటీలో ఉండటం లేదు. పోటీలో లేదు కాబట్టి ఏకగ్రీవంగా వాళ్ళు ఎన్నికయ్యేటువంటి అవకాశం ఉంది. ఇలాంటి సందర్భంలో కూడా ఇప్పుడు ఆ రెబల్ ఎమ్మెల్యే మీద అనర్హత వేటు పడుతుందా? అట్లాంటి ఆలోచన చేస్తున్నారా? కంపల్సరీగా పడే అవకాశం ఉందండి. ఎందుకంటే ఇటువైపు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా కొంతమంది రెబల్ ఎమ్మెల్యేలు ఉన్నారు కదండి, వాళ్ళ మీద కూడా వేటు వేసి ఆలోచన ఉంది. కాబట్టి కంపల్సరీగా వేటు వేస్తారని చెప్పేసి ఒక వాదన అయితే వినిపిస్తుంది సార్. సో ఒకటేంటంటే అక్కడ అనర్హత వేటు వేయడానికి కారణం రాజ్యసభ ఎన్నికల్లో కనుక ఒకవేళ తెలుగుదేశం పార్టీ 3వ అభ్యర్థిని కనుక నిలబెడితే అప్పుడు అవసరం ఉండదు. రెబల్ ఎమ్మెల్యేలు ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తెలుగుదేశం తీసుకుంటుందేమో అనేటువంటి సందేహంతో. కానీ ఇప్పుడు ఒకవేళ అనర్హత వేటు వేస్తే వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి 4, అలాగే తెలుగుదేశం పార్టీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీకి వచ్చిన 4తో పాటు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి కూడా వైసీపీలోకి వెళ్ళున్నారు. వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్, మద్దాల గిరి, అలాగే కరణం బలరాం, ఈ 4 కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఈ నలుగురు మొత్తం 8 మంది మీద వేటు వేసేటువంటి ఛాన్స్ ఉందా? వేటు వేసే ఛాన్స్ ఉందని చెప్పేసి గట్టిగా వినిపిస్తుందండి. ఎందుకు అనవసరంగా ఈ తలనొప్పులనే ఆలోచనతో వాళ్ళు ఉన్నట్టు తెలుసు సార్. ఒకటి నైతికంగా ఒకవేళ వేటు వేస్తే, ఇప్పుడు ఆల్రెడీ గంటా శ్రీనివాసరావు మీద వేటు వేశారు కాబట్టి ఈ 8 మంది కూడా వేటు వేస్తే కనుక నైతికంగా మేము వ్యవహరించామని చెప్పుకునేడానికి అవకాశం ఉంటుంది. ఒకటి. రెండేంటంటే ఇప్పుడు ఆల్రెడీ అక్కడ తమ్మినేని సీతారాం తోటి ఇప్పుడు ఈ 4 ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు. ఎంతసేపు వాళ్ళతోటి మాట్లాడారు, ఎలాంటి ఇంటరాక్షన్ వాళ్ళ మధ్య జరిగిందని మీకున్న సమాచారం? అంటే దాదాపుగా ఒక గంటన్నర సేపు జరిగినట్టు వినిపిస్తుంది సార్. ఓ పక్క వాళ్ళు ఏమంటారంటే కనీసం ఒక 4 వారాలు గడువు అడిగాము, వాళ్ళు ఇవ్వలేదు. అయినా కానీ మీరు రమ్మంటే మేము మీ చట్టసభల మీద ఉన్న గౌరవంతో మేము వచ్చి మీ దగ్గరికి వచ్చి నిలబడ్డాము. మీరు మా మీద వెయిట్ చేయటం తగదు, మీరు భయపడుతున్నారు మేమంటే అని చెప్పేసి వాళ్ళు అంటున్నారండి. సో అసెంబ్లీ ఇప్పుడు ఆల్రెడీ ఇంటరాక్షన్ అయిన తర్వాత తమ్మినేని సీతారాం ఏమైనా ఒక ప్రెస్ నోట్ కానీ అలాంటిది ఏమైనా రిలీజ్ చేశారా? ప్రస్తుతానికి ఇంతవరకు అయితే రిలీజ్ చేయలేదండి. ఓకే. ఇప్పుడు ప్రసాద్ రాజు విప్ ఏమంటున్నారు? విప్ నుంచి వచ్చినటువంటి సమాచారం ఏంటి? విప్ కూడా మాట్లాడలేదా మీడియా తోటి?
ఆయన కొన్ని ఆధారాలు మాత్రం సమర్పించారని చెప్పి తెలుస్తుంది సార్. ఎలాంటి ఆధారాలు సమర్పించారు? అది ఆధారాలు సమర్పించారని చెప్పేసి అంటే వాళ్ళు ఒక పార్టీలో మామూలుగా కండవా కప్పు ఉన్నది అటువంటివి కానీ చేసినట్టు తెలుసు సార్. అది ఒకటే. అదే విధంగా చంద్రబాబు నాయుడు కలవటం అలాంటి విజువల్స్, అలాగే ఆయన తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకున్నటువంటి ఫోటోలు అలాంటివి ఏమైనా సబ్మిట్ చేశారా? అవునండి అది చేశారంటండి. అదే విధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడి ఇవి మొత్తం తీసుకెళ్లి ఆ ఎవిడెన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది సార్. ఓకే. సో ఇప్పుడు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి వెళ్ళారు నలుగురు. సో ఆ నలుగురిని కూడా పిలిపించే అవకాశం ఉందా? పిలిపిస్తారండి కంపల్సరిగా. సో ఆ మేరకు చర్యలు తీసుకున్నాడా తమ్మినేని సీతారాం? పిలిపించే అవకాశం ఉందని తెలుస్తుంది సార్. సో ఇప్పుడు అసెంబ్లీలో పరిస్థితి ఏంటి? అసలు అసెంబ్లీ క్లోజ్ అయిపోయింది కదా? అవునండి. సో అసెంబ్లీ క్లోజ్ అయిపోయింది అంటే అసెంబ్లీ క్లోజ్ అయిపోయిందని వీళ్ళ నలుగురిని పిలిపించారండి. మిగిలిన టీడీపీ వైపు నుంచి కూడా టీడీపీ డెవలప్మెంట్ కూడా పిలిచి వాళ్ళ దగ్గర కూడా సంజయ్ కోరే అవకాశం ఉంది సార్. సో రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయా? జరుగుతున్నాయి సార్. ఒకటేంటంటే రాజ్యసభకు సంబంధించి రాజ్యసభ ఎన్నికలు జరిగేటప్పుడు సహజంగా ఎమ్మెల్యేలకు కొంత అవగాహన ఉంటుంది, కొంతమందికి ఫ్రెష్ ఎమ్మెల్యేలకి. అందుకని చెప్పి మాక్ పోలింగ్ అనేది నిర్వహిస్తూ ఉంటారు. అలాంటి ఆలోచన ఏమన్నా చేస్తున్నారా? చేసే అవకాశం ఉందన్నారు. ఎందుకంటే కంపల్సరీగా అంటే ఓటు అనేది ఇది మురిగిపోయే అవకాశం ఉండకూడదు కదండి. అటువంటిప్పుడు కంపల్సరీగా మాక్ పోలింగ్ చేసే అదే నిర్వహించే ఛాన్స్ ఉంటుంది సార్. ఓకే. రాజ్యసభకు సంబంధించి ఆల్రెడీ అభ్యర్థులు ప్రకటించారు కదా, వైవి సుబ్బారెడ్డితో పాటు ఇంకొక ఇద్దరిని కూడా ప్రకటించారు. సో వాళ్ళు ఆల్రెడీ వైవి సుబ్బారెడ్డి నామినేషన్ వేశారు. మిగతా వాళ్ళు ఇద్దరు కూడా బహుశా నేను అనుకోవటం 15 లాస్ట్ డేటు, 15 ఇవాళ 5 గంటలకి లాస్ట్ డేటు. వాళ్ళిద్దరు కూడా వేసిన తర్వాత ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు ఏమన్నా నామినేషన్ వేసినట్టు ఏమన్నా సమాచారం ఉందా? అంటే తెలుగుదేశం పార్టీ మేము ఎలాగో వేయమని చెప్పారు. అవునండి, ప్రస్తుతానికి అటువంటి సమాచారం ఏం లేదు సార్. రైట్ అండి శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో నలుగురు ఎమ్మెల్యేలను అయితే తమ్మినేని సీతారాం పిలిపించారు, వాళ్ళతోటి ఇంటరాక్ట్ అయ్యారు. వాళ్ళు పార్టీ మారారు అనే దానికి కొన్ని నిదర్శనాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క విప్ ప్రసాద్ రాజు కొన్ని ఆధారాలను తమ్మినేని సీతారాంకి అందజేశారు. మరి కొంత సమయం కావాలి దీని మీద వివరణ ఇవ్వడానికి అంటూ నలుగురు రెబల్ ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కోరడం జరిగింది, అభ్యర్థించడం జరిగింది. ఆ మేరకు తమ్మినేని సీతారాం కూడా కొంత సమ్మతించారు. బట్ డెడ్ లైన్ పెట్టేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఆల్రెడీ ఏకగ్రీవంగా 3 రాజ్యసభ సభ్యులు ఎంపికయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళ మీద అనర్హత వేటు వేసేంత స్టెప్ తీసుకుంటారా తమ్మినేని సీతారాం అనేది ఒక సందిగ్ధం. ఒకవేళ ఎన్నిక జరిగితే కనుక డెఫినెట్గా వీళ్ళ మీద చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉండేది. బట్ ఇప్పుడైతే ఏకగ్రీవంగా రాజ్యసభ సభ్యులు ఎంపిక కాబోతున్నారు కాబట్టి అనర్హత వేటు ఎమ్మెల్యేల మీద వేసేటువంటి ఛాన్సెస్ చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. బట్ నైతికత అనేటువంటిది కనుక దాన్ని ప్రాతిపదికగా తీసుకుంటే కనుక తమ్మినేని సీతారాం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీకి వెళ్ళినటువంటి వాళ్ళని, తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి వాళ్ళని మొత్తాన్ని 8 మంది మీద అనర్హత వేటు వేయాల్సి ఉంటుంది. బట్ మరొక వారం రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ రాబోతుంది కాబట్టి ఈలోపే తమ్మినేని సీతారాం అంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటారా అనేది ఒక ప్రశ్న. సో దానికి సమాధానం రావాలంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సి ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.